ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. అందరికీ నమస్కారం. ఈరోజు మనము తులారాశి గురించి తెలుసుకోబోతున్నాము. విశ్వావసునామ సంవత్సరంలో ఎలా ఉండబోతోంది అనేది. యాక్చువల్గా మనము రాశి యొక్క స్థానం నుండి మనము ఈ ఫలాలను తెలియజేస్తున్నాము. వ్యక్తిగత జాతకాల నుండి తెలుసుకోవడం సపరేట్గా ఉంటుంది అనమాట. అంటే చంద్రుడి యొక్క మూమెంట్ నుండి మనం తెలియజేసుకుంటున్నాం అనమాట. అదేవిధంగా ఈ రాశి వారికి అంటే తులారాశి వారికి ఆదాయం 11, వ్యయం 5 ఉందన్నమాట. అదేవిధంగా రాజపూజ్యం 2, అవమానం 2 ఇలా ఉందన్నమాట. అదేవిధంగా ఈ రాశి వారికి మనం ఎప్పుడు చెప్తుంటాం అనమాట, శని గ్రహము 3, 6, 9 స్థానాల్లో ఉన్నప్పుడు 11 స్థానాల్లో ఉన్నప్పుడు మంచి అనుకూలంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ రాశి వారికి ఎలా ఉండబోతోంది అంటే చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, అంటే ఇది విశ్వకర్మ నక్షత్రం అని అంటారు. వీళ్ళ ఇంట్లో చాలా యొక్క డిజైన్స్, చాలా వీళ్ళ యొక్క డిజైన్స్ ఎక్కువ ఉంటుందన్నమాట. విశ్వకర్మ అంటే మరుసృష్టి చేసినటువంటి అతను అనమాట. అందుకని వీళ్ళ ఇంట్లో కూడా చాలా మంచి డిజైన్స్, ఆర్కిటెక్చర్స్ ఇవంతా కూడా ఉంటుందన్నమాట. చాలా అనుకూలంగా ఉంటుందన్నమాట. అదేవిధంగా స్వాతి నక్షత్రము 4 పాదాలు, 1, 2, 3, 4 పాదాలు కూడా ఈ తులారాశిలోకి వస్తుందన్నమాట. ఇది పడుకున్న పాము అంటాం అనమాట ఈ నక్షత్రాన్ని. అదేవిధంగా విశాఖ 1, 2, 3 పాదాలు కూడా ఈ నక్షత్రంలోకి వస్తుందన్నమాట. అప్పుడు రా, రి అక్షరాలు, రు, రే, రు, త, అదేవిధంగా తి, తు, తే అనే అక్షరాలు ఈ తులారాశిలోకి వస్తుందన్నమాట. ఈ 2025 సంవత్సరంలో ఈ విధంగా ఉండబోతుందన్నమాట. తులారాశి వారికి చాలా వృద్ధి మరియు కొత్త అవకాశాలు వస్తుందన్నమాట. వీళ్ళకి అన్నింటిలోనూ అనుకూలంగా ఉందన్నమాట. అదేవిధంగా కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అంటే ఈ నవ సంవత్సరంలో శని 6వ ఇంట్లో ఉండడం చాలా అనుకూలంగా ఉంది. చాలా మంచి వీళ్ళకు ధన సంపాదన, వీళ్ళకు సెటిల్ అయ్యేలాగా ఉంటుందన్నమాట. అదేవిధంగా మే 18 రాహు 5వ ఇంట్లోకి ప్రవేశిస్తాడనమాట. అది పుత్రస్థానం అంటామన్నమాట. ఆ పుత్రస్థానంలోకి రావడం వల్ల ఎటువంటి వీళ్ళకు అనుకూలం ఉందని కూడా తెలియజేసుకోవచ్చు అనమాట. అంటే కొద్దిగా అక్కడ ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. అంటే సృజనాత్మకమైన ప్రయత్నాలు ప్రభావం పడుతుందన్నమాట. అదేవిధంగా మే 14న గురువు 9లోకి ప్రవేశిస్తాడనమాట. అది పితృస్థానం అంటామన్నమాట. అక్కడి నుండి ఏదైనా పితృలకు సంబంధించిన పెద్దలకు సంబంధించిన ఆస్తులు వీళ్ళకు అనుకూలంగా ఉంటుందన్నమాట. పిత్రార్జితాల్లో అనుకూలంగా ఉంటుందన్నమాట. వీరికి ఉద్యోగం ఎలా ఉండబోతోంది? ఈ సంవత్సరం ఉద్యోగం చాలా వృద్ధిగా ఉంటుందన్నమాట. కానీ కొన్ని సవాళ్ళు అయితే ఉంటుందన్నమాట. అది క్వైట్ కామన్ అనమాట. అనుకూలంగా ఉన్నప్పుడు సవాళ్ళు ఎక్కువగా ఉంటుందన్నమాట. అదేవిధంగా ఈ సంవత్సరం ప్రారంభం నుండి ఆఫీసులో కొన్ని అడ్డంకులు ఎదురవుతుందన్నమాట. మే నెల తర్వాత ఉద్యోగ పరిస్థితులు మెరుగుపడుతుందన్నమాట. అదేవిధంగా ప్రమోషన్స్ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. విదేశాలకు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు అనమాట. అనుకూలమైన సమయం అనమాట. సహోద్యోగులతో జాగ్రత్తగా ఉండాలని చెప్పచ్చు అనమాట. అదే మాదిరి వీరి యొక్క సంపద, ఆస్తి ఎలా ఉండబోతోంది? ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉన్నారు. గత ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు. చాలా వరకు లోన్స్ అన్ని కూడా క్లియర్ అయిపోతుంది. వీళ్ళకు చాలా ఫ్రీగా ఉంటారనమాట. ఏది కమిట్మెంట్స్ లేకుండా క్లియర్గా ఉంటారనమాట. మే నెల తర్వాత ఆర్థిక వృద్ధి ఉంటుందన్నమాట. రియల్ ఎస్టేట్ మరియు విలువైన ఆస్తులలో పెట్టుబడి అవకాశం ఉంటుంది. వీళ్ళకు మంచి సమయం. ఖర్చులు అదుపులో ఉంచుకోవడం చాలా మంచిదన్నమాట. అదేవిధంగా కుటుంబం ఎలా ఉండబోతోంది? ఈ సంవత్సరం కుటుంబం జీవితం సంతోషంగా ఉంటుందన్నమాట. ఈ సంవత్సరం ప్రారంభం నుండి కూడా ఉద్యోగం వల్ల కుటుంబానికి కొద్దిగా దూరంగా ఉండాల్సి వస్తుంది అనమాట. అంటే మీ దూర ప్రయాణాలు, ఎక్కువ ట్యూరింగ్లు ఇట్లాంటివి అవకాశం ఉంటుంది. లేదంటే వేరే ప్లేసెస్లో పని చేయడం జరగాల్సి వస్తుంది అనమాట. అదేవిధంగా పిల్లల విషయాల్లో ఆందోళన ఉంటుందన్నమాట. అందుకని 5వ స్థానంలో రాహు ఉండడం అంత మంచిది కాదనమాట. గురువు అనుగ్రహంతో అన్ని విషయాలకు తొలగిపోయే అవకాశాలు కూడా ఉంటుంది. అదేవిధంగా కుటుంబంతో కలిసి సమయం గడపడానికి ప్రయత్నించాలన్నమాట. వీరి యొక్క ఆరోగ్యం ఎలా ఉండబోతోంది? అదేవిధంగా ఈ సంవత్సరం ఆరోగ్యం పైన శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా మొదటి భాగంలో కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యపరమైన ఆహారం తీసుకోవడం మరియు క్రమం తప్పకుండా వీళ్ళకు యాక్టివిటీస్ చేసుకోవడం చాలా మంచిదన్నమాట. మే నెల తర్వాత ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయాల్సి వస్తుందన్నమాట. అదేవిధంగా వ్యాపారం, వీళ్ళ యొక్క సొంత వృత్తులు ఎలా ఉండబోతోంది? వ్యాపారంలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు ఉండబోతుంది అనమాట. మొదటి భాగంలో స్థిరంగా ఉన్న తర్వాత 2వ భాగంలో అభివృద్ధికి అవకాశం ఉంటుందన్నమాట.
అదేవిధంగా భాగస్వామితో జాగ్రత్తగా ఉండడం మంచిది. మే నెల తర్వాత వ్యాపారాల అవకాశాలు మెరుగుపడుతుంది. విదేశీ సంబంధాలు అంటే ఫారిన్ రిలేటెడ్ ఏదైనా విషయాలు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయన్నమాట. అదేవిధంగా విద్యలో ఎలా ఉంది, విద్యార్థులకైతే చాలా అనుకూలంగా ఉంది. ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాసే వాళ్ళకి మంచి ఫలితాలు వస్తుందని చెప్పొచ్చు. మే నెల తర్వాత ఉన్నత ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తే మంచి అవకాశం అయితే కనబడుతుంది. ఉన్నత విద్యలు కూడా అప్లై చేయొచ్చు అనమాట. చాలామందికి అవకాశాలు వస్తుంది అనమాట. విదేశాల్లో చదవాలనుకునే వారికి అనుకూలంగా ఉంది. సమయము ఏకాగ్రత ఈ చదువుపైన ఎక్కువ పెట్టాల్సి వస్తుందన్నమాట. మంచి అనుకూలమైన పరిస్థితులు అయితే ఉంటుందన్నమాట. అదేవిధంగా ఈ సంవత్సరం పరిహారాలు, రాహు గోచారంలో 5వ ఇంటిలో ఉండడం వల్ల రాహు పరిహారాలు చేసుకోవడం చాలా మంచిది. రాహు మంత్రము, లేదంటే రాహు గాయత్రి, లేదంటే దుర్గాదేవి ఆరాధన, ఏదైనా పురాతనమైన ఆ దేవస్థానాలకు వెళ్ళడం, అక్కడికి వెళ్ళి పరిహారాలు చేసుకోవడం చాలా మంచిది అనమాట. అదేవిధంగా ఏదైనా మీ నక్షత్రాలకు సంబంధించినటువంటి మీకేనా అనుకూలమైన దేవస్థానాలు కావాలంటే నన్ను ఫోన్ చేయొచ్చు. దానికి తగినటువంటి ఫీజు ఉంటుంది. అదేవిధంగా పరిహార స్థలాలు మీకు పర్మనెంట్గా రిజర్వ్ చేసే విషయాలు తెలియజేస్తాము. మీకు ఇష్టం అనుకుంటే మీరు ఫోన్ చేసి కాంటాక్ట్ చేయొచ్చు. మీకు అన్ని రకాలుగా అనుకూలమవుతుంది. మీ లగ్నానికి సంబంధించినటువంటిది, అదేవిధంగా మీ రాశికి సంబంధించినటువంటి సమస్యలకు పరిహార స్థలాలు తెలియజేస్తామన్నమాట. అక్కడికి వెళ్ళి రావడం వల్ల అన్ని అనుకూలమైన పరిస్థితులు అయితే ఉంటుంది. అనుకూలం లేని వాళ్ళు దుర్గా సహస్రనామ పారాయణము, దుర్గా త్రిశతి నామాలు పారాయణం చేయడం, రాహు యొక్క ఆరాధన చేయడం చాలా మంచిదన్నమాట. అదేవిధంగా ఎవరికైనా మీ వ్యక్తిగత జాతకాలు కూడా సంప్రదించవచ్చు. దానికి కంప్లీట్గా తెలుసుకోవాలంటే కూడా దానికి కొద్దిగా ఫీజెస్ ఇవంతా ఉన్నాయి. మీరు దాన్ని మమ్మల్ని ఒక అపాయింట్మెంట్ తీసుకుని కాంటాక్ట్ చేయొచ్చు. అదేవిధంగా జ్యోతిష్యం ఎవరికైనా నేర్చుకోవాలని ఆసక్తి ఉంటే నా నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. నాడీ జ్యోతిష్యం కంప్లీట్గా మీ విద్యను నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. దానికి కూడా తగినంత ఫీజు ఉంటుంది. 6 నెలల సమయం పెడుతున్నాము. కావాలంటే ఇంకా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. కావాలంటే అన్ని రకాలైన జ్యోతిష్యంలో అంటే గవ్వల ప్రశ్న నుండి, తమలపాకుల ప్రశ్న నుండి అన్ని విధంగా నాడీ జ్యోతిష్యం కంప్లీట్గా కూడా నేర్పించడం జరుగుతుంది అనమాట. ఆన్లైన్ క్లాసెస్ మాత్రమే జరుగుతుంది. అది కూడా మండే టు ఫ్రైడే వరకు మాత్రమే జరుగుతుంది. ఎవరైనా ఇష్టం ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. కొత్త బ్యాచ్లు స్టార్ట్ చేయబోతున్నాము. మీకు కూడా ఈ సంవత్సరం తులారాశి వారికి అన్నింటి అనుకూలంగా ఉండాలని తెలియజేస్తూ సర్వే జన సుఖినో భవంతు, సన్మంగళాని భవంతు.